టాలీవుడ్లో యంగ్ హీరోలందరూ తమదైన యాక్టింగ్ స్కిల్స్తో మెప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. కొందరైతే విశేషమైన గుర్తింపుతో మరింత క్రేజ్ సంపాదించుకుంటున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని తెలిసిందే. ఇటీవల ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు భారీ హిట్లు అందుకుంటున్నాయి. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందారు. తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయ్యారు సిద్ధు. టిల్లు స్క్వేర్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలో లభించింది. కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. టిల్లు స్క్వేర్ 18వ రోజు ఎంత వసూలు చేసింది, 19వ రోజు ఈ సినిమా వసూళ్లు ఎలా ఉండనున్నాయనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా మలిక్ రామ్ రూపొందించిన సినిమా టిల్లు స్క్వేర్. అనుపమ హీరోయిన్గా నటించిన ఈ మూవీని ఫార్చ్యూన్ 4 సినిమా, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీచరణ్ పాకాల, రామ్ మిరియాల ఈ మూవీకి సాంగ్స్, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ప్రిన్స్ మురళీధర్ కీలక పాత్రలో నటించారు. సిద్ధు నటించిన టిల్లు స్క్వేర్ మూవీకి టీజర్ ట్రైలర్ అదరగొట్టాయి. డీజే టిల్లు ఎంత హిట్ అయిందో తెలిసిందే గతంలో. ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ సినిమా కావడంతో మరింత హైప్ పెంచేసింది ఈ సినిమా. అనుగుణంగానే బిజినెస్ బాగా జరిగింది. నైజాం 8 కోట్లు, సీడెడ్ 3 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో మిగిలిన ప్రాంతాలు కలిపి 11 కోట్ల మేర బిజినెస్ అయింది. మొత్తంగా తెలుగులో 22 కోట్లకు అమ్ముడైంది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 2 కోట్లు, ఓవర్సీస్ 3 కోట్లతో కలిపి 27 కోట్ల బిజినెస్ అయింది. క్రేజీ కామెడీతో రూపొందించిన టిల్లు స్క్వేర్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో డీసెంట్ టాక్ సంపాదించుకుంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా అదే రేంజ్లో వస్తోంది. నార్త్ అమెరికాలో ఇప్పటికే $2.5 మిలియన్ వసూళ్ల మార్క్ అందుకుని ఓ కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ ఏడాది 2వ అత్యధిక ఓపెనింగ్ సాధించిన మూవీగా రికార్డు నమోదైంది. తొలి రోజు 23 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది ఈ మూవీ. రెండో రోజు 22 కోట్ల రూపాయలు, మూడో రోజు 23 కోట్ల రూపాయలు, ఇక 5వ రోజు చూసుకున్నట్లయితే 7 కోట్ల రూపాయలు, 7వ రోజు 3 కోట్ల రూపాయలు, 9వ రోజు 3 కోట్ల రూపాయలు తీసుకువచ్చింది. 10 రోజులకి 100 కోట్ల క్లబ్లోకి చేరింది. 15వ రోజు 1,25,00,000, 16వ రోజు 1,15,00,000, 17వ రోజు 1,50,00,000 తీసుకువచ్చింది. ఇక 18వ రోజు వసూళ్లు కూడా 1,25,00,000 వరకు వచ్చాయి. ఇప్పటి వరకు 114 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది. 19వ రోజు ఆక్యుపెన్సీ 22% కనిపిస్తోంది. 1,15,00,000 వసూళ్లు నేడు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.